ఇప్పటి నుంచి రాష్ట్రంలో 21 ఏళ్ళకే ఎమ్మెల్యే కావచ్చు. సో గతంలో 25 ఏళ్ళు వస్తే కానీ ఎమ్మెల్యేకు పోటీ చేయడానికి అనర్హుడిగా ఉండే కదా. ఇప్పుడు ఆ నిబంధన కూడా తీసుకొచ్చే అవకాశం కనబడుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మంచి వ్యాఖ్యలు చేసిండు. ఇప్పుడు 21 ఏళ్ళకే ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యి దేశానికి రాష్ట్రానికి సర్వీస్ అందిస్తున్నప్పుడు 21 ఏళ్ళకే శాసనసభలకి చట్టసభల్లోకి ఎందుకు రావద్దు అని చెప్పేసి కూడా అడుగుతుండు. 21 ఏళ్ళకే యువతకి అట్లా 21 ఏళ్లకు అవకాశం ఇవ్వడం ద్వారా చాలామంది యువత కూడా రాజకీయాలకు ఆసక్తి చూపిస్తారు అంటుండు. 21 ఏళ్ళకే ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీకి అర్హత వయసును తగ్గిస్తూ తీర్మానం చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చిండు. పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలి, గాంధీ పేరు దేశానికి పర్యాయపదం అంటుండు. మతతత్వవాదులు బ్రిటిషర్ల కన్నా ప్రమాదం అని అంటుండు. అట్లాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్పై కుట్ర జరుగుతోంది, అటు బీజేపీ బీఆర్ఎస్ కలిసి చీల్చే కుట్ర చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందాలు లేని రాజీవ్ సద్భావన సంస్మరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నమ్మకానికి మారు పేరు యాదవ్లు అంటుండు. రాజకీయాల్లో సముచిత స్థానం కల్పిస్తామంటుండు సదర్ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి. సో ఆయన చాలా వ్యాఖ్యలు చేసిన మొత్తానికి ధరణి వల్లే బీఆర్ఎస్ ఓటమి పాలైందని చెప్పేసి కూడా విషయాలు చెప్పిండు. ముందుగా 21 ఏళ్ళకే ఎమ్మెల్యేకి సంబంధించి ఏం చేద్దామంటుండో ఒకసారి చూద్దాము. దేశ భవిష్యత్తును యువత నిర్ణయించాలనే ఉద్దేశంతో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయసును 18 ఏళ్లకు తగ్గించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో చట్టసభలకు పోటీ చేసే అర్హత వయసును కూడా 21 ఏళ్ళకు తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. సో ఎన్ని 21 ఏళ్ళు వచ్చినాయంటే నువ్వు ఎమ్మెల్యేకు ఇక పోటీ చేయొచ్చన్నట్టుగా. అసెంబ్లీకి పోటీ చేసే వయసును 21 ఏళ్ళకు తగ్గించే రాదని ప్రశ్నించారు. సో 21 ఏళ్లకు ఓకే తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ పరిపాలనా యంత్రాంగంలో 21 ఏళ్లకు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులుగా కీలక పాత్ర పోషిస్తున్నప్పుడు అసెంబ్లీకి పోటీ చేసే వయసును 21 ఏళ్లకు ఎందుకు తగ్గించరాదని ప్రశ్నించారు. అందుకే ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హత వయసు 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గిస్తూ త్వరలో రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేస్తామని, అందుకు సంబంధించి పార్లమెంట్లో చట్ట సవరణ చేస్తే రాజకీయాల్లో యువత మరింత క్రియాశీలకంగా మారుతుందని చెప్పారు. సో నిజంగా ఇది ఈ ఆలోచన యువతలోని ఆలోచన ధోరణి కూడా మార్చే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఇక ఇప్పుడు మొదలు పెడితే ఎన్నడో మనం అధికారులకు వచ్చేది, ఎన్నడో మనకు ఎమ్మెల్యే పదవి వచ్చేది, ఎన్నడో మనకు టికెట్ ఇచ్చేది అన్నట్టు ఉంటుంది. కరెక్ట్గా ప్రతిభ కనబరిస్తే, పార్టీలలో చురుకైన పాత్ర పోషిస్తే, పార్టీలు కాకపోయినా ఇండిపెండెంట్గా కానీ 21 ఏళ్ళప్పుడే కనీసం ఇండిపెండెంట్గా నామినేషన్ ఏది మొదలు పెడితే ఒక 30 ఏళ్ళు అంటే ఒక 2 టర్మ్లో అయిపోయే వరకలన్నా జనాలలో సానుభూతి వచ్చో, ఇంకో గ్రౌండ్లో తిరిగో, ఎక్స్పీరియన్స్ వచ్చో, రకరకాల కారణాల చేత మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నుకోబడే అవకాశం ఉంటుంది. 30 ఏళ్ళ ఎమ్మెల్యే అవడం కూడా గొప్ప విషయమే ఇవాళ రోజుల్లో. సో అట్లా 21 ఏళ్ళకే ఎమ్మెల్యే పదవికి పోటీ చేసే అవకాశం వస్తే అది ఖచ్చితంగా అనుభవం వాళ్ళకి పొలిటికల్గా నాలెడ్జ్ పెరుగుతుంది. అన్ని రకాలు కూడా యువత రాజకీయాలకు రావడానికి ఆసక్తి చూపిస్తారు. ఇది చాలా అద్భుతమైన ఆలోచన. 25 ఏళ్ళ నుంచి 21 ఏళ్ళకే ఎమ్మెల్యే పదవికి పోటీ చేయొచ్చు అని చెప్పేసి తగ్గిస్తాము, అసెంబ్లీలో తీర్మానం చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తుండు. ఇక ధరణి వల్లనే బీఆర్ఎస్ ఓటమి చెందింది, కొంతమంది దొరలకు అది చుట్టంగా మారింది. అందుకే పేదలకు చుట్టంగా భూభారతి తెచ్చాం. భూ సరిహద్దుల నిర్ణయ అధికారం ఇక సర్వేయర్లదే. గత ప్రభుత్వంలో దందాలకు అడ్డాగా టీఎస్పీఎస్సీ నడిచింది, మేము ప్రక్షాళన చేసినామంటుండు. శిక్షణ పొందిన సర్వేయర్లకు లైసెన్సులు కూడా పంపిణీ చేసిండు. సో మొత్తానికి ఇంకెవరికైనా రాజకీయాలలో ఆసక్తి ఉంటే 21 ఏళ్ళకు కూడా ఎమ్మెల్యేకి పోటీ చేయరు వచ్చేసారి.